ప్రియమైన విద్యార్థులారా, అందరికీ శుభోదయం. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. మిమ్మల్ని విసిగించైనా మీకు విషయాన్ని అందించాలనుకునే మీ బయోరాజ్ ఈ ఆనందరాజ్. గొంతు పెంచకు, నీ మాటకు విలువ పెంచుకో. సో ఎంత గొంతు పెంచామన్నది కాదు, మనం మాట్లాడే మాటకి విలువ అనేది అందరి దగ్గర పెంచుకోవాలి. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. క్రిందటి వీడియోలో మనం డెర్మల్ టిష్యూ, త్వచ కణజాలం గురించి నేర్చుకున్నాం. దానికి ముందు మెరిస్టెమెటిక్ టిష్యూ గురించి నేర్చుకున్నాం, విభాజ్య కణజాలం. అయితే డెర్మల్ టిష్యూలో ఒక 2 పాయింట్స్ అనేవి మిస్ అయ్యాయి. అదేంటంటే dermal tissue in the xerophytes, that means plants of deserts. ఏవైతే ఎడారి మొక్కలు ఉంటాయో ఆ ఎడారి మొక్కల్లో xerophytes, ఎడారి మొక్కలు, plants of deserts. డిజర్ట్ ప్లాంట్స్ లో ఆ డెర్మల్ టిష్యూ ఎలా ఉంటుందంటే మామూలుగా థిక్గా ఉంటుంది, కానీ బాగా థిక్గా ఉంటాయి. వాటిల్లో థిక్ అండ్ వ్యాక్సీ, దానిపైన ఒక మైనపు పూత లాంటిది ఉంటుంది. అది వాటర్ ఎవాపరేషన్ జరగకుండా కాపాడుతుంది. సో ఆ విధంగా జీరోఫైట్స్ లో ఉంటుంది. ఇక రెండవది ప్రొడక్షన్. డెర్మల్ టిష్యూ ప్రొడక్షన్ చేస్తుందని చెప్పి మనం నేర్చుకున్నాం. అందులో ఇన్వేషన్ బై ఇన్సెక్ట్స్, ఇన్వేషన్ బై డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ అండ్ పారాసైటిక్ అండ్ డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్. ఇట్ ప్రివెన్షన్, ఇట్ ప్రొటెక్ట్ ద ప్లాంట్. సో ఏవైతే పారాసైటిక్, పరాన్నజీవులు, అలాగే వ్యాధికారక క్రిములు, వ్యాధికారకాలు దాడి చేస్తాయో వాటిని ఆపి ప్లాంట్స్ ను రక్షించడం డెర్మల్ టిష్యూ తాలూకా ముఖ్యమైన పని. అలాగే ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా జీరోఫైట్స్ లో అక్కడ నీరు అనేది నీటి ఎదురు ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకునే విధంగా బాష్పోత్సేకం జరగకుండా కాపాడుతుంది, ట్రాన్స్పిరేషన్. సో అది ఈరోజు మనం ద థర్డ్ టైప్ ఆఫ్ టిష్యూస్, గ్రౌండ్ టిష్యూ గురించి మనం మాట్లాడబోతున్నాం. ద థర్డ్ వన్, గ్రౌండ్ టిష్యూ. దీన్నే మనం సంధాయిక కణజాలం అని పిలుస్తాం. దీన్ని మనం గ్రౌండ్ టిష్యూని సంధాయిక కణజాలం అంటాం. మనం వేరు గాని కాండం తాలూకా అంతనే మనం చూస్తున్నప్పుడు లోపల ఉండే భాగం, ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టెమ్, ద టిఎస్ ఆఫ్ స్టెమ్, లోపల చూస్తున్నప్పుడు కణజాలం వాస్కులర్ టిష్యూకి చుట్టూ కూడా, డెర్మల్ టిష్యూకి వాస్కులర్ టిష్యూకి మధ్యలో ఆవరించి ఉన్న మొత్తం కణ సముదాయం అంతా కూడా ఈ గ్రౌండ్ టిష్యూ, సంధాయిక కణజాలం. ఇక్కడ ద సెల్స్ ఆర్ లార్జ్, పెద్దవిగా ఉంటాయి, అండ్ కంటైన్ విత్ ఎ ప్రామినెంట్ న్యూక్లియస్, విత్ ఎ ప్రామినెంట్ న్యూక్లియస్, ప్రస్ఫుటంగా కనిపించే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. సో ఇవి సెల్స్, వీటి సెల్స్ లార్జ్ గా ఉంటాయి అండ్ ప్రామినెంట్ న్యూక్లియస్ చూడొచ్చు. ఇందులో ప్రామినెంట్ న్యూక్లియస్ ని మనం చూస్తాం. ప్రస్ఫుటంగా కనిపించే కేంద్రకం అనేది ఇందులో మనం చూడడం జరుగుతుంది. సో these cells forms
ద గ్రౌండ్ టిష్యూ. సో ఈ విధంగా ఇక్కడ మనం గ్రౌండ్ టిష్యూ అనేది వేరు కాండం తాలూకా అంతర్నిర్మాణంలో మనం చూడొచ్చు. The use of this ground tissue. The first one is storing food. ఆహారాన్ని నిల్వ చేయడం. Use. Storing food. ఆహారాన్ని నిల్వ చేయడం అనేది దీని తాలూకా ముఖ్యమైన పని. అండ్ ప్రొవైడింగ్ మెకానికల్ ఆర్ ఫిజికల్ సపోర్ట్ టు ది ప్లాంట్ బాడీ. సో ఇది ఏం చేస్తుందంటే ద సెకండ్ వన్, ద ఫస్ట్ వన్ ఈజ్ స్టోరింగ్ ఫుడ్, ద సెకండ్ వన్ ఈజ్ ప్రొవైడింగ్ physical support, physical or mechanical support, యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది మొక్కకి. సో ఆ విధంగా గ్రౌండ్ టిష్యూ ఏర్పడుతుంది. సో దిస్ గ్రౌండ్ టిష్యూ, దీస్ సెల్స్ ఫార్మ్స్ ద బల్క్ ఆఫ్ ప్లాంట్ బాడీ. సో మొక్కల తాలూకా దేహంలో ఉండే అధిక భాగం పార్ట్ అంతా కూడా ఈ గ్రౌండ్ టిష్యూతోనే తయారవుతుంది. సో దాని తాలూకా ఉపయోగాలు, గ్రౌండ్ టిష్యూ తాలూకా ఉపయోగాలు ఏంటంటే ఆహారం నిల్వ చేయడము, దానికి యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం అనేది ఇందులో మనం చూస్తాం. There are 3 types of, we can divide this ground tissue into 3 types. 3 types. 3 రకాలుగా దీన్ని మనం డివైడ్ చేయొచ్చు. సో ఈ సెల్స్ మనం చూస్తే దీంట్లో ఒకటవది పారెన్కైమా. మృదు కణజాలం అని చెప్పి మనం పిలుస్తాం. రెండవది కోలెన్కైమా. మూడవది స్క్లీరెన్కైమా. So we can divide this ground tissue into 3 types. Parenchyma, మృదు కణజాలం, అలాగే కోలెన్కైమా స్థూలకోణ కణజాలం, స్క్లీరెన్కైమా దృఢ కణజాలం. సో ఈ విధంగా 3 రకాల కణజాలను మనం చూడొచ్చు. పారెన్కైమాలో చూస్తే కణాలు స్పేసెస్ కలిగి, అలాగనే థిన్ వాల్డ్, వీటి తాలూకా గోడలు పలుచుగా ఉంటాయి. మృదు కణజాలం తాలూకి thin walled cells and loosely packed, వదులుగా ఉంటాయి. సో మధ్యలో స్పేసెస్ అనేవి ఉంటాయి. స్పేస్ అనేవి మనం చూడొచ్చు. పారెన్కైమా ఆ పేరులో మృదువుగా ఉంటాయండి. సాఫ్ట్ సెల్స్, సాఫ్ట్, థిన్ వాల్డ్, లూజ్లీ ప్యాక్డ్. సో ఈ విధంగా ఉంటాయి. వీటిలో ఉండే కొన్ని పదార్థాలను బట్టి, వీటిని మనం తిరిగి మనం కొన్ని లక్షణాలను బట్టి we can divide, we may show, we may see such different parenchyma tissue.
That means the parenchyma tissue which contains chloroplasts అంటే హరిత రేణువులను కలిగిన మృదు కణజాలం. హరిత రేణువులను కలిగిన మృదు కణజాలం. The parenchyma which contains chloroplasts is called as chloroenchyma. సో దీన్ని మనం మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ చూడొచ్చు. ఇందులో మనం ఏ క్లోరెన్కైమా. ఆ క్లోరెన్లోనే ఉంది క్లోరోప్లాస్ట్ను కలిగి ఉంటుందని. క్లోరోప్లాస్ట్ను కలిగి ఉంటుంది. సో which parenchyma contains chloroplasts is called as chloroenchyma. The second one, which parenchyma contains air spaces, గాలి గదులు వంటివి కలిగి ఉంటుందో, ఎయిర్ క్యావిటీస్ ఆర్ ఎయిర్ స్పేసెస్, అలాంటి దాన్ని మనం ఏరెన్కైమా అని చెప్పి మనం పిలుస్తాం. ఏరెన్కైమా. సో పేర్లోనే ఉంది క్లోరెన్కైమా. క్లోరోప్లాస్ట్ ఉంటే క్లోరెన్కైమా, ఎయిర్ స్పేసెస్ ఉంటే ఏరెన్కైమా. The third one, which parenchyma contains water or air or waste material, which contains waste material, that is storage tissue. ఈ విధంగా 3 రకాలు మనం చూడొచ్చు. క్లోరోప్లాస్ట్ కలిగింది క్లోరెన్కైమా, పారెన్కైమా మళ్ళీ చూస్తున్నాం మనం. అలాగే ఎయిర్ స్పేస్ ఉంటే ఏరెన్కైమా, గాలి గదులు అంటుకుంటే ఏరెన్కైమా అంటాం. ఏమైనా సరే నిల్వ చేసే పదార్థాలు నిల్వ చేసే కణజాలాన్ని మనం స్టోరేజ్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ విధంగా మనం ఇక్కడ 3 రకాలైన పారెన్కైమా మనం చూడొచ్చు. సో ఇక రెండవది కోలెన్కైమా. దీని తాలూకా కణాలు ఎలా ఉంటాయంటే సో కొద్దిగా లాంగ్ గా ఉంటాయి. లాంగ్ గా ఉండి థిక్ వాల్డ్. సో ఇక్కడ థిక్ వాల్డ్ కలిగి ఉంటాయి. లాంగ్ సెల్స్. సో ఈ విధంగా స్థూలకోణ కణజాలం ఉంటుంది. So that means thick walled cells and long cells. పొడవుగా ఉంటాయి. When we compare with the parenchyma, collenchyma cells are thick walled and long cells. సో ఆ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. దీని తర్వాత చూడవలసింది స్క్లెరెన్కైమా, దృఢ కణజాలం. పేర్లోనే ఉంది దృఢ. సో ఇవేలా ఉంటాయంటే ఇలాగా మధ్యలో నో స్పేసెస్, డబుల్ వాల్డ్ లాగా థిక్ వాల్డ్ అండ్ టైట్లీ ప్యాక్డ్ థిక్ వాల్డ్ స్క్లెరెన్కైమా.
దృఢ కణజాలం ఇలా ఉంటాయి కణాలు. మధ్యలో కణాంతర అవకాశాలు ఉండవు. ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అనేవి ఇందులో మనకు కనిపించవు. కణాంతర అవకాశాలకు మధ్యలో ఖాళీలు ఏవి ఉండవు. టైట్లీ ప్యాక్. సో ఆ విధంగా దృఢ కణజాలం స్క్లెరోకైమా ఉంటుంది. ఇది థిక్ వాల్, cells and tightly packed. సో ఈ విధంగా మనం గ్రౌండ్ టిష్యూని చూడొచ్చు. వీటి మీద పరిశోధన చేసిన టిష్యూస్ మీద పరిశోధన చేసిన ఓ శాస్త్రవేత్త ఉన్నారు. నెహెమియా గ్రూ అయిన నెహెమియా గ్రూ. He began in 1664. He began to study the internal structure of the plants in 1664. 1664లో మొక్కల తాలూకా అంతర్భాగాల గురించి ఈయన పరిశోధన చేశారు. సో పరిశోధన చేసి ద ఫండమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ స్టడీస్, he said every plant pot contains two types of organical parts. Every plant contains two types of organical parts. Those are, the first one pith, dava, methanadi. The second one ligneous part. కొద్దిగా గట్టిగా ఉండే భాగం. సో రెండు రకాల పార్ట్స్, ప్రతి ప్లాంట్ లో రెండు రకాలైన పార్ట్స్ ఉంటాయని ఈయన కనుగొనడం జరిగింది. అది మెత్తని పార్ట్, దాని పిత్ అని చెప్పి అన్నారు. అలాగే రెండవది గట్టిగా ఉండే పార్ట్ లిగ్నియస్ పార్ట్, గట్టిగా ఉండే పార్ట్. సో రెండింటిని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో గ్రూ gave the name parenchyma to this pith cells. సో ఇది ఈ పిత్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి ఆయన పారెన్కైమా అని నామకరణం చేశారు. సో పారెన్కైమా నామకరణం చేసిన వ్యక్తి నెహెమియా గ్రూ. సో he gave the name parenchyma to this part pith. సో దానికే ఈయన మొట్టమొదటిసారిగా పారెన్కైమా మృదు కణజాలం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. సో he also initiated the study of tissues. That means histology. The study of tissues, కణజాల శాస్త్రం. సో కణజాల శాస్త్రం గురించి పరిశోధన చేసిన వ్యక్తి ఈయన. అనేకమైన పరిశోధనలు చేశారు ఈయన. సో he initiated the study of tissues of the plants. ప్లాంట్స్ తాలూకా, మొక్కల తాలూకా కణజాలం గురించి ఈయన అనేక పరిశోధనలు చేశారు, ఇంటర్నల్ స్ట్రక్చర్. అండ్ ఆల్సో he published the study report as the book The Anatomy of Plants అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. Anatomy of the Plants. మొక్కల అంతర నిర్మాణం. టిష్యూస్ మీద ఈయన పరిశోధనలు చేసి ఒక బుక్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఆ పుస్తకం అనాటమీ ఆఫ్ ప్లాంట్స్.
సో ఎనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే పుస్తకాన్ని ఈయన పబ్లిష్ చేయడం జరిగింది. నెహెమియా గ్రూ ఇన్ 1682 పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విధమైన సంధాయిక కణజాలం మొక్కల్లో ఎక్కువ భాగం, ద బల్క్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. సో మొక్కలో ఎక్కువ భాగం ఈ సంధాయిక కణజాలంతోనే నిర్మాణమై ఉంటుంది. అందులో మనం చూసాం స్టోరింగ్ ఫుడ్, దాని తాలూకా పనులు, అలాగే ప్రొవైడింగ్ ఫిజికల్ సపోర్ట్ ఆర్ మెకానికల్ సపోర్ట్, యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. దీంట్లో మనం 3 రకాలు చూసాం. ప్యారెంకైమా మృదు కణజాలం, పోలెన్కైమా స్థూల కోణ కణజాలం, అలాగే స్క్లెరెన్కైమా దృఢ కణజాలాన్ని కూడా మనం చూసాం. అందులో క్లోరోప్లాస్ట్ ఉంటే క్లోరెన్కైమా, ప్యారెంకైమా మళ్ళీ 3 రకాలు చూసాం. అందులో ఎయిర్ స్పేస్ ఉంటే ఎయిరెన్కైమా, పదార్థాలు నిల్వ చేసేదాన్ని స్టోరేజ్ డిష్ అని చెప్పి మనం పిలిచాం. సో అలాగే నెహెమియా దీంట్లో ఈ అంతర్నిర్మాణం, మొక్కల తాలూకా అంతర్నిర్మాణంలో పరిశోధన చేసి కణజాలాల మీద ప్రయోగాలు చేసి, మొక్కల తాలూకా కణజాల మీద ప్రయోగాలు చేసి అందులో 2 పార్ట్స్ ని చెప్పారు ఆయన. పిత్ అండ్ లిగ్నస్ పార్ట్, మెత్తన భాగము, గట్టి భాగము. ఆ మెత్తన భాగాన్ని ప్యారెంకైమా అన్నారు. సో అలాగే ఆయన స్టడీస్ నుంచి ఎనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది ఇన్ 1682. సో విద్యార్థులారా, ఇది గ్రౌండ్ టిష్యూ గురించి కొన్ని ముఖ్యాంశాలు. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. విసిగించైనా మీకు విషయాన్ని అందించే మీ బయోరాజ్ ఈ ఆనందరాజ్. ప్రతిరోజులాగా ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. గొంతు పెంచుకో, నీ మాటకు విలువ పెంచుకో. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.